చెప్పండి మేడం. లాయర్ గారు మన అర్జెంటుగా కలవాలి. ఓకే మేడం, ఇప్పుడే బయలుదేరుతున్నాను. సింధు ఓడిపోవాలి, శశిని ఎగ్జామ్ రాయకుండా ఆపాలి. దానికి నీ దగ్గర ఏమైనా ప్లాన్ ఉందా? ప్లాన్స్ అంటే ప్రాక్టికల్గా ప్రజెంట్ నా దగ్గర ఏం ప్లాన్ లేదు మేడం. మీరు ఇప్పుడే కదా చెప్పారు, నాకు కొంచెం టైం ఇవ్వండి, ఆలోచించి అద్భుతమైన ప్లాన్ మీకు ఇస్తాను. అంత టైం లేదు. ఫటాఫట్ ధనాధన్ ఏదైనా వెంటనే జరిగిపోవాలి. మీరు అన్నట్టు ఏదైనా వెంటనే జరిగిపోవాలి అంటే మనమే ఫోర్స్గా ఏదో ఒకటి క్రియేట్ చేయాలి మేడం. శశి చదివే చదువు, రాసే ఎగ్జామ్ మనం ఆపలేం. ఎందుకంటే కూతురికి అడ్డుగా కోట గోడల ఆ సింధు ఉంది అక్కడ. అందుకే నేనొక ప్లాన్ రెడీ చేశాను. ఏంటది? శశి ఎగ్జామ్ రాస్తున్నప్పుడే ఆపాలి. ఎలా ఆపుతాం మేడం? నమస్తే మేడం. నమస్తే. ఎవరు మేడం? శశి చదువుతున్న స్కూల్లో అటెండర్. ఈయన అవసరమా? గొప్ప గొప్ప పనులు ఇలాంటి చిన్న చిన్న వాళ్ల వల్లే అవుతాయి. ఓ, మీరిద్దరూ నేను చెప్పినట్టు చేయండి. నేను చెప్పింది జరిగితే శశి ఈ ఎగ్జామ్ రాయకుండా తిరిగి వెళ్ళిపోతుంది. అదేవిధంగా సింధుని ఇంకా లైఫ్లో అమ్మగా అంగీకరించదు. ప్లాన్ అదిరింది మేడం. ఒకే దెబ్బకి రెండు పిట్టలు. నేను మళ్ళీ కాల్ చేస్తానరా. మధు, ఇంత పొద్దున్న ఎక్కడికి వెళ్ళొస్తున్నావు? గుడికెళ్ళొస్తున్నాను తేజ. అత్తయ్య, మావయ్య, మరిది గారు, అందరూ రండి. అత్తయ్య, ఎందుకు వాళ్ళని పిలుస్తున్నావు మధు? చెప్తానుండు తేజ. అత్తయ్య గారు, మావయ్య గారు. ఏంటమ్మా, ఏంటలా పిలిచావు? ఒక నిమిషం అత్తయ్య, చెప్తాను. అందరూ ముందులా రండి. రండి. ఎక్కడికి మధు? రండి రండి. రండి అత్తయ్య గారు, రండి. ఏంటోది నా స్పెషల్? చెప్తాను మరిది గారు. అత్తయ్య, ముందు మీరు హారతి తీసుకోండి. మావయ్య, హారతి తీసుకోండి. మీరు కూడా తీసుకోండి. అత్తయ్య, మావయ్య, ముందు నన్ను దీవించండి. చల్లగా ఉండమ్మా. నీకంతా మంచి జరగాలమ్మా. తేజ, నువ్వు కూడా దీవించు. సరే సరే లే. ఏంటమ్మా అంత హడావిడి చేస్తున్నావు? నాకు తోడబుట్టిన వాళ్ళెవరూ లేకపోయినా అంతకన్నా ఎక్కువగా నన్ను అభిమానించే మరిది గారు నన్ను నమ్మి నేను స్టార్ట్ చేయబోయే కొత్త కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తున్నారు కదా. ఇవాళ మంచి రోజు. అందుకే నా కంపెనీ పేరు రిజిస్టర్ చేసి బ్యాంక్లో కరెంట్ అకౌంట్ ఓపెన్ చేస్తున్నాను. మరిది గారికి ప్రాజెక్టు తాలూకు డబ్బు అందింది కాబట్టి తను ఇన్వెస్ట్ చేయాలనుకున్న మనీని చెక్ రూపంలో ఇస్తే ఈరోజు బ్యాంక్లో డిపాజిట్ చేస్తానత్తయ్య. గుడికెళ్ళి పంతులు గారిని అడిగి తెలుసుకున్నాను. ఇప్పుడు ముహూర్తం చాలా బాగుందంట. అందుకే ఈ విషయం మీ అందరికీ చెప్తున్నాను. రేయష్, మంచి ముహూర్తం అంట కదరా. ఆ చెక్కేదో తీసుకొచ్చి మీ వదినకిచ్చేరా. అలాగే అమ్మా. వదిన, చెక్ తీసుకొని వస్తాను.
ఉమ్. తీసుకురా యష్. ఇక ఈ ఆస్తంతటికి నేనే అధిపతిని, సర్వాధికారిని. వదినా తీసుకో మధు, మంచి ముహూర్తం అన్నావు కదా. ఉమ్, అలాగే. సునంద మేడం ఇప్పుడు కాల్ చేస్తున్నారేంటి? ప్రాజెక్ట్ వర్క్ కూడా అయిపోయింది కదా. రేయ్ ఏమో ఎందుకు కాల్ చేశారో మాట్లాడొచ్చు కదా. సరిగ్గా చెక్ ఇచ్చే టైంలోనే ఈ మేడం ఫోన్ ఒకటి. నమస్తే మేడం. నమస్తే యష్. మీరు మీ కొత్త కంపెనీ వర్క్స్ స్టార్ట్ చేశారా? ఇంకా లేదు మేడం, ఆ పని మీదే మా వదినికి చెక్ ఇవ్వబోతున్నాను. ఇంతలో మీరు కాల్ చేశారు. ఆ, చెక్ ఇవ్వక యష్. నువ్వు అర్జెంటుగా ఆఫీస్కి వచ్చి నన్ను కలు. నీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. ఏమైంది మేడం? ఏమైనా ప్రాబ్లం? ఆఫీస్కి వస్తే అన్ని డీటెయిల్గా చెప్తాను. ఓకే మేడం, ఇప్పుడే బయలుదేరుతున్నాను. ఓకే యష్. మరిది గారు, చెక్. ఆ చెక్ ఇస్తారా? సారీ వదినా, సునంద మేడం ఈ చెక్ నీకు ఇవ్వద్దన్నారు. ఏదో అర్జెంటుగా మాట్లాడాలి, వెంటనే ఆఫీస్కి రా అని చెప్పారు. ఈ చెక్ మీకు తర్వాత ఇస్తాను వదినా. ఇంకొక మంచి ముహూర్తం చూసుకోండి, సరేనా? సరే అమ్మా, నేను అర్జెంటుగా ఆఫీస్కి వెళ్ళాలి. ఉంటాను. సరే నాన్న, జాగ్రత్త. బయలుదేరుతాను. చేతి దాకా వచ్చిన చెక్ చేతికి అందకుండా పోయింది. ఛ! మళ్ళీ సింధు సునందతో కలిసి ఏమైనా ప్లాన్ చేసిందా? ఆఫీస్కి వెళ్తే తెలుస్తుంది. మరిది గారు ఆగండి, నేను వస్తున్నాను. అత్తయ్య, నాకు ఆఫీస్లో వర్క్ ఉంది, నేను వెళ్ళొస్తాను. తేజ, వస్తాను. ఓకే సింధు, చెప్పావు కదా, నా వంతు ప్రయత్నం నేను చేస్తాను. ఎలా అయినా సరే మేడం, యష్ ఈ డీల్కి ఒప్పుకునేలా చేయండి మేడం. అలాగే సింధు, ఐల్ ట్రై మై లెవెల్ బెస్ట్. మేడం, యష్ గారు వచ్చారు. సరే, లోపలికి రమ్మని చెప్పు. ఓకే మేడం. మేడం, నేను ఇక్కడే ఉంటే ప్రాబ్లం అవుతుంది. యష్ ఒప్పుకోడు. నేను పక్కనే ఉంటాను మేడం. ఓకే సింధు. మరిది గారు, మేడం ఎందుకు మిమ్మల్ని సడన్ గా అర్జెంట్ గా మాట్లాడాలంటూ రమ్మన్నారు? నాకు కూడా అదే అర్థం కావట్లేదు వదినా. మీ ప్రాజెక్ట్లో ఏమైనా పొరపాటు జరిగిందా? నాకు తెలుసు అలాంటిది ఏమీ జరగలేదు. మరి ఎందుకు పిలిచారు? మేడంతో మాట్లాడిన తర్వాతే తెలుస్తుంది. అయినా చెక్ మీకు ఇవ్వకపోవడమే మంచిదైంది వదినా. వేరే ఏదన్నా ప్రాబ్లం అయితే ఇంకొన్నాళ్ళు ఇదే కంపెనీ నడపాలి. మేడం చెప్పిన ప్రాజెక్టులు ఫినిష్ చేసి తీరాలి. అంటే నేను కొత్తగా స్టార్ట్ చేయబోయే కంపెనీ లేట్ అవుతుందన్నా మీ ఉద్దేశం? మేడంతో మాట్లాడితే గానీ ఏ విషయం క్లారిటీ రాదొదినా. అవును.
సార్ మేడం గారు రమ్మన్నారు. మేడం మిమ్మల్ని కాదు, సార్ని. సార్ మీరు వెళ్ళండి. రాజు, రేయ్, యష్ ప్రాజెక్ట్ క్లోజ్ అయింది. ఇక నా కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తాడు అనుకుంటే మధ్యలో ఈ మేడం మీటింగ్ ఏంటో. హాయ్ మేడం. రాయేష్ ప్లీజ్ సిట్ డౌన్. ఏదో అర్జెంట్గా మాట్లాడాలన్నారు. ఏదైనా ప్రాబ్లమా? ప్రాజెక్ట్లో ఏదైనా మార్పులు చేయాలా? అదేం లేదు యష్. ప్రాజెక్ట్ బిల్డింగ్, స్టాఫ్ క్వార్టర్స్ అంతా ఇన్స్పెక్షన్ చేశారు. ఎవ్రీథింగ్ ఈస్ గుడ్. నువ్వు సింధు కలిసి వర్క్ చేసిన విధానం నాకు చాలా బాగా నచ్చింది. మీరు చేసిన ఈ ప్రాజెక్ట్ ప్రొడక్షన్ స్టార్ట్ అయితే అది చూసి ఇంటర్నేషనల్ రేంజ్లో మీ కంపెనీకి, వాస్తవ కంపెనీకి మంచి గుర్తింపు వచ్చే ఛాన్స్ ఉంది. ఈ టైంలో ఎందుకు నువ్వు నీ కంపెనీని క్లోజ్ చేద్దాం అనుకుంటున్నావు? అది తెలుసుకోవడానికే నిన్ను రమ్మన్నాను. మీకు తెలియదేముంది మేడం, ఈ కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఎంత ఎదగాలన్నా మీలాంటి పెద్దవాళ్ళ సపోర్ట్ ఉండాలి. లేదు అంటే పెద్ద పెద్దవి ఇన్వెస్ట్ చేయలేం కదా మేడం. ఓకే యష్, నాలాంటి సపోర్ట్ నీకు దొరికితే నువ్వు నీ కంపెనీని క్లోజ్ చేయకుండా రన్ చేస్తావా? మాట్లాడవేంటి యష్? మీలాంటి సపోర్ట్ దొరకాలి కదా మేడం. దొరికినప్పుడు ఆలోచిస్తాను. ఆలోచిస్తాను అంటున్నావు కాబట్టి నేనే నీకు ఒక పెద్ద ఆఫర్ ఇస్తాను. నేను ఒక కొత్త కన్స్ట్రక్షన్ కంపెనీని స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. నేను సింగిల్గా కంటే నీతో కంబైండ్ అవ్వడమే బెస్ట్ చాయిస్ అని అనిపిస్తోంది. ఎందుకంటే ఈ బిజినెస్లో నీకు మంచి నాలెడ్జ్ ఉంది. నువ్వు బాగా చూసుకోగలవని నాకు నమ్మకం యష్. మనం కంబైన్డ్ అయి స్టార్ట్ చేయబోయే కంపెనీని ఇంటర్నేషనల్ వైడ్ బిజినెస్ అయ్యేలా నేను ప్లాన్ చేస్తాను యష్. కంపెనీలో 75% ఇన్వెస్ట్మెంట్ నాదే, 25% ఇన్వెస్ట్మెంట్ నీది. బట్ వచ్చే ప్రాఫిట్లో మాత్రం నీకు నాకు 50-50. ప్రాజెక్ట్స్ నేను తీసుకొస్తాను. ఈ కంపెనీలో స్లీపింగ్ పార్ట్నర్గా నేనుంటాను. ఈ కంపెనీలో సింధు 25% షేర్తో సీఈఓగా ఉంటుంది. ఇద్దరు కలిసి మళ్ళీ వర్క్ చేయొచ్చు. అమ్మయ్య, వదినికి చెక్ ఇవ్వకపోవడమే మంచిదైంది. ఏమంటావు యష్? ఇంత మంచి ఆఫర్ మీ నుంచి నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు మేడం. 25% ఇన్వెస్ట్మెంట్కి 50% ప్రాఫిట్ అంటే ఎవరు వదులుకుంటారు మేడం? ఒకసారి మా ఇంట్లో వాళ్ళతో కూడా మాట్లాడి నా డెసిషన్ చెప్తాను మేడం. ఓకే యష్, త్వరగా నీ డెసిషన్ ఏంటో చెప్తే నా 75% ఇన్వెస్ట్మెంట్ ఫండ్ నీకు హ్యాండ్ ఓవర్ చేస్తాను. ఓకేనా? ఓకే మేడం, వస్తాను. ఓకే. థ్యాంక్ యూ మేడం. మీ మేలు నేను ఎప్పటికీ మర్చిపోలేను. నాకు చాలా పెద్ద హెల్ప్ చేశారు. అయ్యయ్యో, నువ్వు చెప్పేవని కాదు కానీ ఇందులో నా స్వార్థం కూడా కొంచెం ఉంది సింధు. ఇంత మంచి ప్రాజెక్ట్ చేసిన మీ 2 కంపెనీలు క్లోజ్ అయితే ఎవరికి లాభం చెప్పు? మీతో నేను కలిస్తే కొన్ని వందల మంది జీవితాలు నిలబడతాయి సింధు. నిజమే మేడం, మీరు చేసిన ఈ హెల్ప్ వల్ల
స్టాఫ్ జాబ్స్ నిలబడతాయి, యష్ కంపెనీ నిలబడుతుంది. మ్, వన్స్ అగైన్ థ్యాంక్స్ మేడం. ఇంత మంచి ఆలోచన నాకిచ్చినందుకు నేను నీకు థ్యాంక్స్ చెప్పాలి సింధు. నిజంగానే ఇది నాకు మంచి డీల్. మరిది గారు, మేడం ఏమన్నారు? ప్రాజెక్ట్లో ఏమైనా సమస్య? అదేం లేదు వదిన, అంతా క్లియర్గానే ఉంది. అమ్మయ్యా, చాలా టెన్షన్ పడ్డాను మరిది గారు. దేనికి వదిన? అదే, మీ ప్రాజెక్ట్ ఇంకొన్ని రోజులు రన్ అయితే నా కంపెనీ స్టార్ట్ చేయటం లేట్ అవుతుంది కదా. ఇప్పుడు ఒక స్పష్టత వచ్చింది కాబట్టి ఇంకా మీరు నా కంపెనీలో డబ్బు ఇన్వెస్ట్ చేయొచ్చు. ఆ చెక్ ఇప్పుడు ఇచ్చేస్తే నేను వెళ్ళి నా బ్యాంక్ అకౌంట్లో వేసిస్తాను. సరేనా మరిది గారు? మనం మన కొత్త కంపెనీ పనులు వెంటనే స్టార్ట్ చేయాలి. స్టాఫ్ ని రిక్రూట్మెంట్ చేసుకోవాలి. ఆల్రెడీ మనకి ప్రాజెక్ట్ ఇస్తామన్న కంపెనీస్ తో అగ్రిమెంట్స్ చేసుకోవాలి. అబ్బబ్బబ్బబ్బ, చాలా హెక్టిక్ స్కెడ్యూల్ ఉంది. పదండి మరిది గారు, మనం బ్యాంక్ వదినా? ఈ రోజు వద్దు, ముందు మనం ఇంటికి వెళ్దాం. అదేంటి? మీతో కొంచెం మాట్లాడాలి. అదైతే ఇక్కడే మాట్లాడొచ్చు కదా. ఇక్కడ కాదు వదిన, ఇంట్లో అయితేనే బెటర్. ఏమైంది మరిది గారు? అసలు సునంద మేడం మీతో ఏం మాట్లాడారు? అవన్నీ ఇంటికి వెళ్ళిన తర్వాత డీటెయిల్గా మాట్లాడదాం, పదండి. ఇదేంటి, ఇప్పటిదాకా చెక్కిస్తారన్న యష్ మేడంతో మీటింగ్ అయిన తర్వాత మాట్లాడాలి అంటున్నాడు. మరిది గారు, మరిది గారు, మరిది గారు, ఈ సస్పెన్స్ నేను భరించలేకపోతున్నాను. అసలు ఆఫీస్లో మేడం నీతో ఏం మాట్లాడింది? నాకు చెక్కిస్తానన్న మీరు ఎందుకు ఇవ్వకుండా ఆలోచన చేస్తున్నారు? చెప్పండి మరిది గారు. నేను ఇంతలా అడుగుతున్నా మీరేం మాట్లాడట్లేదండి మరిది గారు. వదిన, మీరు టెన్షన్ పడకండి, మీకంతా డీటెయిల్డ్గా చెప్తాను. కాకపోతే అమ్మ కూడా ఉంటే బాగుంటుంది. అమ్మా, అమ్మా, అమ్మా. అత్తయ్య గారి ఇంట్లో లేరబ్బి, గుడికెళ్ళుండారు. వదిన, అమ్మ వచ్చిన తర్వాత చెప్తానులే. ఏ ఇప్పుడు చెప్తే ఏమైనా ప్రాబ్లమా? ప్రాబ్లం ఏం లేదు. మరి ఎందుకు చెప్పడానికి ఆలోచిస్తున్నారు? సరే వదిన, చెప్తాను. సునంద మేడం ఆఫీస్లో ఏం చెప్పారంటే, కంపెనీలో 75% ఇన్వెస్ట్మెంట్ నాదే, 25% ఇన్వెస్ట్మెంట్ నీది. బట్ వచ్చే ప్రాఫిట్లో మాత్రం నీకు నాకు 50-50. ఈ కంపెనీలో సింధు 25%తో సీఈఓగా ఉంటుంది. మేడం నాకు చాలా మంచి ఆఫర్ ఇచ్చారు. 25% ఇన్వెస్ట్మెంట్కి 50% ప్రాఫిట్ అంటే ఆఫర్ ఎవరు వదులుకుంటారు వదిన? స్టార్టప్ ప్రాజెక్ట్కి నేను ఇన్వెస్ట్ చేస్తానన్నాను, నిజమే. కానీ ఇప్పుడు ఆ అమౌంట్ మీకు ఇచ్చేస్తే మేడం ఆఫర్ ఇచ్చిన ఆ కంపెనీలో ఇన్వెస్ట్ చేయడానికి నాకు కొంచెం ప్రాబ్లం అవుతుంది. అందుకే అమ్మకి చెప్పి డెసిషన్ తీసుకుందామని ఆగాను. సింధు, ఇదంతా నీ ప్లానే కదే?
ఆ, మరి నేను కొత్తగా స్టార్ట్ చేయాలనుకున్న నా కంపెనీ పరిస్థితి ఏంటి మరిది గారు? అదే ఆలోచిస్తున్నాను వదిన. మీకు అమౌంట్ ఇస్తే మంచి ఆఫర్ని మిస్ చేసుకున్న వాడిని అవుతాను. ఇలాంటి ఆఫర్ మళ్ళీ మళ్ళీ దొరకదు కదా. ఆల్మోస్ట్ మన కంపెనీ ప్రాఫిట్స్ని డబుల్ చేసే ప్రాజెక్ట్ ఇది. అయితే నేను ఆశలు వదులుకోవాల్సిందేనా? అమ్మని రానివ్వండి వదిన, మాట్లాడదాం. ఏమై ఉండదక్కా? నా ఆశలన్నింటినీ ఆ సింధు నాశనం చేసేసింది. ఏంటి సింధు, ఏదో సాధించినట్టుగా అంత సంతోషంగా ఉన్నావు? అవునక్క, యష్ విషయంలో నేను అనుకున్నది సాధించాను. యష్ ఆ మధు కంపెనీలో ఇన్వెస్ట్ చేయకుండా పాచిక వేశాను. ఏంటో ఆ పాచిక? సునంద మేడం. మనం కంబైన్డ్ అయి స్టార్ట్ చేయబోయే కంపెనీని ఇంటర్నేషనల్ వైడ్ బిజినెస్ అయ్యేలా నేను ప్లాన్ చేస్తాను యష్. కంపెనీలో 75% ఇన్వెస్ట్మెంట్ నాదే, 25% ఇన్వెస్ట్మెంట్ నీది. బట్ వచ్చే ప్రాఫిట్లో మాత్రం నీకు నాకు 50-50. ఒక్క నైట్లో ఇలాంటి మిరాకిల్స్ నువ్వు మాత్రమే చేయగలవు సింధు. యష్ ఒక బిజినెస్ మ్యాన్ లా ఆలోచిస్తాడక్క. అందుకే ఆ ఎమోషన్ని పట్టుకున్నాను. ఏదైతేనే మధు అత్యాశకి బ్రేక్ వేశావు. మనం ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళి అందరం కలిసి డిన్నర్ చేద్దామా? సరే సింధు. మరిది గారు, సింధు, పిల్లలు నలుగురు కలిసి డిన్నర్ చేయటానికి ఏదో రెస్టారెంట్కి వెళ్లారు.